ఇప్పుడు ఈ శవాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అమూల్య శవం కోసం హాస్పిటల్కొస్తుంది. అప్పుడు నేను అమూల్యతో పరిచయం పెంచుకుంటాను. ఇప్పుడు కరెక్టుగా 24 గంటల్లో ఆ ఖడ్గం ఎక్కడుందో తీసుకురావాలి. అలా తీసుకొస్తేనే ఆ అమ్మాయి ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు చాలా రుణపడి ఉంటామండి. ఓకే అండి. డాక్టర్. ఎస్, అమూల్య, నీ దృష్టిలో కూడా పడిపోయాను. నువ్వే నా చేతులు పట్టుకుని నాకు థ్యాంక్స్ చెప్పేలా చేయించుకున్నాను. నీకు దగ్గరవడానికి ఇది పునాది. నీ రక్త తర్పణం జరగడానికి ఎంతమంది రక్తం చిందుతుందో చూడాలి. ఎలాగైనా సాధించాలి. ఇదేంటి? ఈ కట్కం చుట్టూ ఏదో శక్తి గోడలాట్టులా ఉంది. ఇప్పుడేం చేయాలి? సువర్ణ, సువర్ణ! అబ్బా, వేసవికాలం చన్నీళ్లలో గులాబీ రేకులు వేసుకుని హాయిగా స్నానం చేస్తున్నానబ్బా. ఈ టైంలో వేడివేడిగా కేకలు వినిపిస్తున్నాయంటే. సువర్ణ, సువర్ణ! వస్తున్నా.
ఏంటంత గట్టిగా అరుస్తూ పిలుస్తున్నారు? ఐశ్వర్య గారు కోపంతో 4 మాటలు గట్టిగా మాట్లాడితే యాక్సిడెంట్ చేయించి చంపేయిస్తారా? నేను యాక్సిడెంట్ చేయించడం ఏంటి? మీకేమైనా మతిపోయిందా? అవును, నిజంగానే నీకు మతిపోయింది కాబట్టి ఇలా ఐశ్వర్యని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నావు. ఒకరి చావు కోరుకునే మెంటాలిటీ నాది కాదు. నీది అలాంటి మెంటాలిటీయే. నీది క్రిమినల్ మెంటాలిటీ. కాబట్టే మనిద్దరి మధ్యలో ఏ సంబంధం లేకపోయినా నా భార్య అంటూ నా ఇంట్లోకి చేరా. మనిద్దరి మధ్య ఏ బంధం లేదని ఐశ్వర్య ప్రూవ్ చేస్తుందేమో అన్న భయంతో తనని చంపాలని చూశావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ వంక పెట్టుకుని నన్ను ఇంట్లో నుంచి బయట గెంటేయాలని ప్లాన్తో వచ్చారా? చూడండి సువర్ణ గారు, ఉదయం ఐశ్వర్య గారితో పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఆలస్యంగా ఇంటికొచ్చారు. అంటే మీరు ఐశ్వర్య గారిని యాక్సిడెంట్ చేయించి ఆ తర్వాత ఇంటికొచ్చినట్టే కదా? అలాగా అమూల్య గారు? నేనిక్కడికి వచ్చింది పార్దుతో కలిసి శాశ్వతంగా ఉండిపోవడానికి. మీరెలాగూ పార్దును వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. విడాకులు తీసుకుని ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. ఇలాంటి మెంటాలిటీ మీది. మీలాగా బాగా నమ్ముకున్నోళ్ళని ముంచి వెళ్ళిపోయే రకం కాదు నేను. అడ్డు తొలగించుకోవడానికి ఎంతకైనా తెగించే రకం అస్సలు కాదు. ఈ సువర్ణ న్యాయం కోసం ఇక్కడికి వచ్చింది. తనకి తాను న్యాయం చేసుకుంటుందే తప్ప ఐశ్వర్యకి యాక్సిడెంట్ చేయించాల్సిన కర్మ నాకు పట్టలేదు. మిస్టర్ పార్దు, నేను ఐశ్వర్యని యాక్సిడెంట్ చేయించానన్న ప్రూఫ్ మీ దగ్గర ఉందా? లేదు. మరి లేకుండా అలా ఎలా నిందలు వేస్తున్నారు? ఎవరో కావాలని యాక్సిడెంట్ చేసినట్టుందని యాక్సిడెంట్ చూసిన వాళ్ళు చెప్పారు కాబట్టి. ఎవరో కావాలని యాక్సిడెంట్ చేసినట్టయితే నా మీద నింద వేస్తారేంటి? చూడండి అమూల్యదేవి గారు, ప్రాణం పోయిన దాంతో ఆడుకుంటే కిక్కే ఉంటుంది. ప్రాణం ఉన్న దాంతో ఆడుకుంటేనే కిక్కు. మీలాగా దూరంగా వెళ్ళిపోయి పిరికి దానిలాగా ఎదుటి వాళ్ళకి లొంగిపోయే మెంటాలిటీ కాదు నాది. ఇంట్లో ఉంటే ఎవరేం చేస్తారో నన్ను అని వెనక చూపులు ముందు చూపులు చూసుకునే మెంటాలిటీ నాది కాదు. ఐశ్వర్య బతుకుంటేనే ఆవిడ పొగరు మీద పొగ పెట్టచ్చు అనుకునే మెంటాలిటీ నాది. అర్థమైందా? బ్లడ్ ఏమైనా కావాలంటే నా బ్లడ్ ఇస్తాను, పదండి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఆమెను రక్షించడానికి. పదండి. ఇప్పుడేం అక్కర్లేదు. ఐశ్వర్య గారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అమ్మయ్యా, నాకు కావాల్సింది కూడా అదే. నాతో ఛాలెంజ్ చేసిన ఆవిడ నాతో పోటీ పడి ఓడిపోకుండా పోతే నాకింక థ్రిల్లే ఉంటుంది. చూడు, నువ్వు సిద్ధంగా ఉంటావు. దేనికి? జైలుకి వెళ్ళడానికి. నేను దేనికైనా రెడీ.
నేను ఈ ఖడ్గాన్ని మంచి కోసమే తీసుకెళ్తున్నాను. దయచేసి ఇది నాకు దక్కేలా చూడు స్వామి. నాగప్ప, అలాగే నాగప్ప. స్వామి, ఇదిగోండి ఖడ్గం. మొత్తానికి అనేక అవరోధాల్ని ఆటంకాల్ని దాటి ఖడ్గాన్ని సంపాదించావు. స్వామి, మరి ఐశ్వర్యకి ప్రాణాపాయం తప్పినట్టేనా? అప్పుడే కాదు, ఈ కత్తి మీద ఉన్న బీజాక్షరాలు చదవాలి. ఆత్మానమవసాదయత్. గట్టిగా ఆత్మానమవసాదయత్. ఇంకా గట్టిగా ఆత్మానమవసాదయత్. ఇంకా గట్టిగా ఆత్మానమవసాదయత్. నీ ప్రియురాలికి ప్రమాదం తప్పింది. ఈ ఖడ్గము నీకు దొరకడానికి కారణము ఏంటో తెలుసా? నీ ప్రియురాలి పుణ్యం. ఈ ఖడ్గం సాధించడం కోసం నీ ప్రియురాలి ప్రేమను ధారపోశావు. అక్కడే రా నీకు పుణ్యం వచ్చింది. నీ ప్రియురాలు పుణ్యం చేసుకుని ప్రాణం పోసుకుంది. విజయోస్తు విజయోస్తు. ఐశ్వర్య, ఏమైందిరా? నీకేం కాలేదు ఐశ్వర్య, నువ్వు బానే ఉన్నావు. ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంతే. చాలా థ్యాంక్స్ రా పార్థు. అవును, అమ్మ
వచ్చింది. ఇప్పటివరకు ఇక్కడే ఉంది. నీకు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పగానే ఎంతో సంతోషిస్తూ నీ పేరు మీద అర్చన చేయించడానికి గుడికెళ్ళింది. అమూల్యకి నేనంటే చాలా ప్రత్యేకమైన అభిమానం రా. నువ్వు తిరిగి మామూలు మనిషివయ్యా. మాకదే చాలా ఐశ్వర్య. సార్, పేషెంట్ని కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి. ఐశ్వర్య, నువ్వు రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను. టేక్ కేర్. ఏంటిదంతా? నిజంగానే ఈ అమూల్య చాలా అపరూపమైనది, ఒక అద్భుతమైనది. ఈవిడలో ఏదో శక్తి ఉంది కాబట్టి ఆ ప్లేస్ అంత పవర్ఫుల్ అయింది. బాగున్నారమ్మా? బాగున్నానండి. పార్థు గారు రాలేదా? రాలేదండి. ఐశ్వర్య గారు బాగున్నారా? అయ్యో, ఆ కన్నీరేంటమ్మా? పంతులు గారు, మా ఐశ్వర్య గారికి యాక్సిడెంట్ అయిందండి. ఇప్పుడే డాక్టర్ గారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి వెళ్లారు. ఐశ్వర్య గారిని కాపాడమని ఈ తల్లినే మొక్కుకున్నాను. ఈ తల్లే కాపాడింది. మొక్కు తీర్చడానికి వచ్చాను పంతులు గారు. మా ఐశ్వర్య గారి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. అలాగేనమ్మా, తప్పకుండా. ఈ అమూల్య ఎంత శక్తివంతురాలో ఇప్పుడే పరీక్షించి చూస్తాను. ఈ అమూల్యలో ఎంత శక్తి ఉందో నేను చూస్తాను. నిజంగానే ఈ అమూల్య శక్తివంతురాలైతే నేనిప్పుడు కాల్చే బుల్లెట్ అమూల్యకి తగలదు. ఒకవేళ శక్తివంతురాలు కాకపోతే బుల్లెట్ తెగిపోతుంది. తన పవర్ ఏంటో నేను చూస్తాను.
మంగళం గోజవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. బొట్టు పెట్టుకోండమ్మా. ఈ బొట్టు ఐశ్వర్య గారికి పెట్టండి అమ్మా. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిదమ్మా. ఏమండి ఏమండి అయ్యో ఏమై ఉంటుంది? ఏమండి నో 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 ఖచ్చితంగా ఆవిడే ఈ యాక్సిడెంట్ చేసుంటుంది. ఆవిడ యాక్సిడెంట్ చేసుంటుందా? నీకు దగ్గరవ్వాలని గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించుంటుంది.